అన్నా ఇక్కడ వచ్చేయండి, అందరు లాస్ట్కి వచ్చి తీసుకుందాం, ఇబ్బంది లేకుండా. పేదలు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ల్యాబ్స్ ఇవ్వాలి, మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు జనరల్గా స్కూల్స్ అంటే ఎన్ని క్లాస్ రూమ్ ఉంటే ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని రూములు, స్టాఫ్ రూమ్ ఒకటి, హెడ్ మాస్టర్ రూమ్ ఒకటి, లేదా అంటే ఒక ఎక్స్ట్రా రూము. అలా కాకుండా ఈరోజు ఎక్కడైనా స్కూల్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, లేదా నర్సరీ నుంచి 10th దాకా 40 క్లాస్ రూమ్తో ప్లాన్ చేసాం. ఈరోజు ఎక్కడైనా 40 క్లాస్ రూములు అంటే 40 రూములు. 40 రూముల్లో నర్సరీ నుంచి 10th దాకా డబల్ సెక్షన్స్ వేసుకుంటే, 2 సెక్షన్లు వేసుకుంటే 26 క్లాస్ రూములు. 26 క్లాస్ రూములు పోతాయి. నర్సరీ టు 10th అంటే 13 క్లాసులు, 13 ఇంటూ 2 సెక్షన్లు అంటే 26, ప్లస్ 14 రూములు ఎక్స్ట్రాగా కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేసాం. ఎందుకనంటే పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కావాలి. కంప్యూటర్ రూమ్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, బయాలజీ ల్యాబ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, అదేవిధంగా లైబ్రరీ, ఇవన్నీ ఉంటేనే అది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అవుతుంది. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఈ యొక్క స్కూల్ని, ఎంఎస్ఎం స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశారు. ఆల్రెడీ 6 రూములు అంతకుముందు స్లాబ్స్ వేసి ఉంటే దాన్ని ఈరోజు ఫినిష్ చేశారు. దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చక్కగా వచ్చినాయి క్లాస్ రూమ్, చాలా చక్కగా రూముల్లో పుట్టి పెట్టారు. ఫ్లోరింగ్ చక్కగా వర్టిఫైల్ చేశారు. చాలా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చిన్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ సౌత్ వెస్ట్ సైడ్ ఒక బ్లాక్ డెమాలిషన్ స్టేజ్లో ఉంది. అంతా పిచ్చులు విడిపోతూ ఉన్నాయి. దాన్ని డెమాలిష్ చేయాలి. ప్రతి రూము చూస్తే పిచ్చి విడిపోయినాయి. దాన్ని డెమాలిష్ చేసి కట్టేటట్టుగా మొత్తం ఏరియాలో 40 రూములు వచ్చేట్టుగా డిజైన్ చేయమన్నాను. వాళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళు కూడా డిజైన్ చేశారు. దాన్ని కూడా త్వరలో టేకప్ చేసి ఆ వర్క్ కూడా చేసి వీలైనంత తొందరలో ఈ ఏరియాలో ఇలాంటి ప్లాన్ ఒక డిజైన్ చేశారు. జిగ్మా వాళ్ళే డిజైన్ చేశారు. జిగ్మా వాళ్ళ ఇంజనీర్ కలిసి విఆర్ఐ స్కూల్ ఎలాగో అదేవిధంగా దీన్ని కూడా రాబోయే 1 yearలో phase 1 కొంత, phase 2 అంటే 2 phases ఈ క్యాంపస్లో 40 రూములు కట్టి నర్సరీ నుంచి 10th దాకా 13 క్లాసులు, ఈచ్ క్లాస్కి 2 సెక్షన్లు ఉండేటట్టుగా ఇక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్లే గ్రౌండ్, విఆర్ఐ స్కూల్ ఎలాంటి ప్లే గ్రౌండ్ ఇచ్చామో దానికంటే బెటర్గా ఉండాలి నా కంపెనీ వాళ్ళకి చెప్పాను. వాళ్ళ పనిలో ఉన్నారు, డిజైన్ ఫైనలైజ్ చేస్తున్నారు, చేసిన వర్క్ టేకప్. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్, అదేవిధంగా 42, 43, 41, 40 ఈ 4 డివిజన్లకు సంబంధించి అబ్దుల్ కలాం స్కూల్ ఒకటి టేకప్ చేసాం. అది వక్స్ఫోర్డ్ రోడ్ ల్యాండ్ ఇచ్చారు. అక్కడ ఒక మంచి స్కూల్ వస్తుంది. దాన్ని కూడా ఒక దాతకి ఇచ్చాను. యాక్చువల్గా సీఎం రమేష్ గారు అని, యాక్చువల్గా ఆయన కూడా ఎంపీ గారు, ఆయనకు కూడా ఇచ్చాను. వాళ్ళ బ్రదర్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నారు. వాళ్ళు కూడా టేకప్ చేసి దాన్ని కూడా ఈ ఇయర్ అక్టోబర్, నవంబర్ లోపు phase 1 ఇవ్వమన్నాను. వాళ్ళు ఇస్తా ఉన్నారు. తూర్పు ప్రాంతంలో అత్యంత పేరున్నటువంటి బాలాజీ నగర్ 14వ డివిజన్లో ఉన్న మల్లెల సంజీవయ్య మెమోరియల్ స్కూల్లో అదనపు గదులు, తరగతి గదులు ఈరోజు మంత్రి గారు ప్రారంభించుకోవడం జరిగింది. జిగ్మా అనే కంపెనీ ఏదైతే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు కలిగిన కంపెనీకి ఈ స్కూల్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేదానికి వారికి బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు వారి చేత మొట్టమొదటగా ఈ స్కూల్లో అదనపు తరగతి గదులు రేపు రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. పేద విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి అవకాశం కల్పించాలా, మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనేటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పంతో తన యొక్క విద్యా సంస్థలు నెల్లూరు నగరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో నెల్లూరు నగర వ్యాప్తంగా ఒక విఆర్ కళాశాల కాలేజీ హై స్కూల్ తోటి మోడల్గా నెల్లూరు నగరంలో అన్ని హై స్కూల్స్ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఎంఎస్ఎం హై స్కూల్ను కూడా ఈ స్థాయికి తీసుకురావడం అనేటువంటిది చాలా కృతజ్ఞత ఏమనేటువంటి విషయం.